అందరికీ జై శ్రీరామ్. నేను మీ తాడోజు శ్రీనివాసాచారి, రాష్ట్రీయ శివసేన. మిత్రులారా, ఇటీవల తమిళనాడు ప్రాంతంలో మురుగన్ మహానాడు పేరిట నిర్వహించినటువంటి సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొని మాట్లాడుతూ, గతంలో అదే ప్రాంతం నుంచి డిఎంకే నాయకులు ఎవరైతే సనాతన ధర్మాన్ని అంటువ్యాధితో పోలుస్తూ దీన్ని నిర్మూలించాలని చెప్పేసి వ్యాఖ్యలు చేశారో, తీవ్ర విమర్శలు చేశారో, ఆ యొక్క విషయాన్ని గుర్తు చేస్తూ సనాతన ధర్మం జోలికి ఎవడొచ్చినా ఖచ్చితంగా నాశనమైపోతారు, వారి యొక్క పతనం తప్పదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క వేదిక నుంచి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ప్రసంగించడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు స్పందించినటువంటి బాహుబలి సినిమా నటుడు సత్యరాజ్ ఎవరైతే ఉన్నారో, తను ఇది పెరియార్ నడి ఆడిన నేల, ఇక్కడ మీ గుడి రాజకీయాలు, సనాతన ధర్మ రాజకీయాలు పనిచేయవని చెప్పేసి, ఇలాంటి రాజకీయాలు ఎవరైనా చేస్తే చూస్తూ ఊరుకో, మేము పెరియార్ వారసులం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఒక విధంగా వార్నింగ్ ఇచ్చే విధంగా తను మాట్లాడడం జరిగింది. అయ్యా సత్యరాజు, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ పెరియార్ గడ్డ మీద పుట్ట ముందుకే నాస్తికవాదం అనేది ఆ యొక్క తమిళనాడు ప్రాంతంలో రాకముందుకే ఆ యొక్క ప్రాంతం లోపల వేలాది దేవాలయాలు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయాలు, ప్రాచీన శిల్ప సంపద కలిగినటువంటి గొప్ప దేవాలయాలు ఆ యొక్క నేలపై వెలిసాయి. గుర్తుపెట్టుకో. అంటే మీ యొక్క పెరియార్ సిద్ధాంతం రాకముందుకే, మీ నాస్తికవాదం రాకముందుకే ఆ యొక్క తమిళనాడు ప్రాంతం లోపల ఆధ్యాత్మికత, సనాతన హిందూ ధర్మం వర్ధిల్లింది. అందుకు ఆ యొక్క దేవాలయాల నిదర్శనం. గుర్తుపెట్టుకో. ఇక దేవాలయ రాజకీయాలు ఇక ప్రాంతంలో పనిచేయమని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అరే పోరంబోకు, గుర్తుపెట్టుకో. ఈ మాటలు ఏదైతే ఉన్నాయో, ఈ మాటలు కట్టుబడి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల నుంచి కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకుని మీ యొక్క ప్రభుత్వాన్ని నడిపించుకుంటా ఉన్నారే, దేవాదాయ శాఖ పేరుతో, ఎండమెంట్ పేరుతో దోచుకుంటా ఉన్నారే హిందువుల సొమ్ములు. అవి పక్కగా పెట్టండి. మీ యొక్క ప్రభుత్వం నుంచి హిందూ దేవాలయాల్ని విముక్తి చేయండి. ఎందుకు? హిందూ ధర్మం పడినప్పుడు, సనాతన ధర్మం పైన విషం గక్కినప్పుడు, దేవాలయాలంటే మీకు గిట్టనప్పుడు మరి దేవాలయాల సొమ్ములు ఎందుకు? దేవాలయాల సొమ్ములను తీసుకుంటా ఉన్నావు. అరే సత్యరాజ్, గుర్తుపెట్టుకో. నీకు నిజంగా కూడా సిగ్గు శరం అనేది ఉంటే, నువ్వేదైతే హిందూ ధర్మాన్ని ఈరోజు విమర్శిస్తా ఉన్నావో, మరి ఇకపై ఏదైనా హిందూ ధర్మం నేపథ్యం ఉన్నటువంటి హిందూ దేవుళ్ళని ఆ యొక్క సినిమాలు చూపించినా నీవు ఆ యొక్క సినిమాలో నటించకు. సినిమాలు కూడా ఈరోజు ఎక్కువ చూసేది కూడా హిందూ సమాజమే. హిందువుల సొమ్ములతోనే ఈరోజు నువ్వు బలిసి కొట్టుకుంటా ఉన్నావు. ఇక పై అలాంటి సినిమాలపై నటించకు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అభిమానులు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన హిందూ ధర్మానికి సపోర్టుగా మాట్లాడుతూ ఉంటే కోట్లాది హిందూ సమాజం అతను వెనుక నిలబడతా ఉంది. ఆ యొక్క నాయకుడిని చూసి హిందువులు కూడా గర్విస్తూ ఉన్నారు. అలాంటి నాయకుడిని విమర్శలు చేస్తే ఆయన అభిమానులు కానీ, మరి నీవన్నట్టుగా సనాతన హిందూ ధర్మవాదులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా మిమ్మల్ని ఉపేక్షించారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీ రాజకీయాలు చెల్లవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఆ యొక్క ప్రాంతాన్ని, భూమిని వదిలిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళట్లేదా? వేరే చోట ఏం చేయట్లేదా? ఇలాంటి పనికిమాలిన మాటలు, పనికిమాలిన స్టేట్మెంట్లు మానుకొని మీ రాజకీయాలు మీరు చేసుకుంటే తప్ప, ఏదో ఒక కారణం పేరుతో సనాతన హిందూ ధర్మాన్ని, ఈ దేవుళ్ళని, దేవి దేవతలని తిడతాము, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. చెప్పులు దిగేదాకా కొట్టేటువంటి రోజులు ముందున్నే. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ భరత భూమి సనాతన ధర్మ సంస్కృతి వెళ్ళి విరిసినటువంటి పుణ్యభూమి. గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.